ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 25. నేటి లేఖన పట్టణం మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. వ్యాఖ్యానాంశం: ఉపమాన రీతిగా బోధించుట. వ్యాఖ్యానాంశం: ఉపమాన రీతిగా బోధించుట. వ్యాఖ్యానం: ఇశ్రాయేలు ప్రజల హృదయము క్రొవ్విందని యెషయా ప్రవచించాడు. వారు ఉద్దేశపూర్వకంగా తమ కళ్ళను మూసుకొన్నారు, చెవులను మందంగా చేసుకున్నారు అని మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో చదువుతాం. ఇప్పటి నుండి ప్రభువు వారితో మర్మముగా ఉపమానములతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన బోధలు ఆయన శిష్యులకు మాత్రమే ఉద్దేశించబడినవి. అవును, తనవారు అర్థం చేసుకోవాలని కోరిన ప్రతిదానిని ప్రభువు వారికి వివరించటానికి సిద్ధంగా ఉన్నాడని మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం, 36వ వచనం, అలాగే 37 వచనాలు మనకు రుజువుపరచుచున్నాయి. సహజ సిద్ధమైన మన తెలివితేటలు పరిమితమైనవి. బైబిలులో ఉన్న చాలా సంగతులు ఆ తెలివితేటలకు కష్టంగాను అస్పష్టంగాను ఉంటాయి అని ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మనకు నిజంగా తెలుసుకోవాలనే కోరిక ఉంటే సరైన సమయంలో వాటిని గూర్చిన వివరణ మనకి ఇవ్వబడుతుంది అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మనకు వెంటనే అర్థం కాని భాగాలను గూర్చి లేదా మాటల గూర్చి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అలాగైతే తన వాక్యాన్ని మనకు వివరించమని ప్రభువునే వేడుకుందాం. ఇశ్రాయేలీలు మెస్సీయను తిరస్కరించటం వలన మరొక పర్యవసానం కలిగింది. అదేమంటే, తన ప్రజల మధ్య ఒక్క ఫలము కూడా దొరకనందున ప్రభు ఇప్పుడు తన సువార్త వాక్యాన్ని ఈ లోకములో విత్తబోచున్నాడు. మరొక చోట ఈ వాక్యాన్ని గూర్చి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో పిలవటం జరిగింది. విత్తనమైతే ఒకే రకమైనది కానీ అందరూ ఆ వాక్యాన్ని ఒకే విధంగా అంగీకరించరు. మరి మీరు దానిని ఎలా స్వీకరించారు? సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.